నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఆయనే చెప్పుకున్నారు ఇవి తనకు చివరి ఎన్నికలు అని ఆ తర్వాత యథారీతిన మాట సవరించే ప్రయత్నం చేసిన వయసు ఆయన మానసిక ఆరోగ్యం దృష్ట్యా చూసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు 2024 ఎన్నికలు ఆఖరివి అని ఎవరైనా అనుకుంటారు. ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు వయసు 74 ఏళ్లు. ఆయన ఇటీవల జైల్లో 50 రోజులు గడిపినప్పుడు ఆయన కుటుంబీకులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చాలా కలత చెందారు. ఆయనకు లెక్కలేనన్ని రోగాలు ఉన్నాయన్నట్టుగా వారు మీడియా ముందు వాపోయారు. ఆయనకు మందులను పంపించడానికి సిఐడి మొదట్లోనే అనుమతిచ్చింది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చింది కూడా ముందుగా అనారోగ్య కారణాలను చూపే. ఆయన అనారోగ్య పరిస్థితులను చూసి అయినా బెయిల్ ఇవ్వాలన్నట్టుగా అప్పట్లో చంద్రబాబు వీరాభిమానులు కూడా వాపోయారు పాపం. మరి జైలుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు రోగాల గుట్టును ఆయన కుటుంబీకులే బయట పెట్టారు. అవన్నీ చూసి వామ్మో అని విన్నవాళ్లు కూడా అనుకోవాల్సిన పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు మానసిక ఆరోగ్యం మాత్రం అనేక అనుమానాలను చాన్నాల నుంచే పుట్టిస్తోంది. తానేం మాట్లాడుతున్నాననే విషయాన్ని గ్రహించలేకపోవటం చంద్రబాబులో బయటపడుతున్న విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఏదేదో మాట్లాడారు. అమరావతిలో ఒలింపిక్స్ లో పతకం తీసుకొస్తే నోబెల్ బహుమతిని ఇప్పిస్తా అంటూ మానసిక స్థితి సరిలేని వ్యక్తి వలె మాట్లాడారు. ఆ తర్వాత కూడా బోలెడన్ని సార్లు తన మాటపై నియంత్రణ లేని వ్యక్తి వలె చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక ఆ మధ్య తను తిరుపతికి రిగ్గింగ్ చేసుకోవడానికి వెళ్తే అడ్డుకున్నారంటూ కూడా వాపోవడం కూడా చంద్రబాబుకే సాధ్యమైంది. ఇక సైకిల్ పోవాలి అంటూ చంద్రబాబు నాయుడు అనేక సార్లు పబ్లిక్ మీటింగుల్లో ఇచ్చిన పిలుపుల సంగతి అయితే వేరే చెప్పక్కర్లేదు. ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి, గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశారు, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. రైతుకు న్యాయం జరగాలంటే, మళ్ళీ రైతు కూలీలకు న్యాయం జరగాలంటే, జాబు రావాలంటే, ఉత్తరాంధ్ర బాగుపడాలంటే గట్టిగా చెప్పండి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. మరి ఇదంతా చూశాక చంద్రబాబు నాయుడు అసలు మళ్ళీ సీఎం అభ్యర్థి అని టీడీపీ ప్రకటించడాన్ని కూడా ఆక్షేపించాల్సి వస్తోంది. అసలు తనేం మాట్లాడుతున్నాడో తనకే అవగాహన లేని వ్యక్తిని ఒక రాష్ట్ర సీఎం సీట్లో ఎలా కూర్చోబెట్టాలని అనుకుంటున్నారో ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడికి అయితే పూర్తి క్లారిటీ ఉన్నట్టుంది తనకు ఇవే చివరి ఎన్నికలు అని. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని కొన్నాళ్ళు తను సీఎం సీట్లో కూర్చుని ఆ తర్వాత తన తనయుడిని సీట్లో కూర్చోబెట్టేస్తే తన పని పూర్తవుతుందని ఆయన భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎంతగా దిగజారినా పర్వాలేదు, ఎవరి కాళ్ళు ఎవరి గడ్డాలు పట్టుకున్నా పర్వాలేదు, వీలైతే కాంగ్రెస్ బీజేపీలతో కలిసి పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు, ఏం చేసైనా ఈసారి ఎలాగోలా అధికారాన్ని సంపాదించుకోవాలనే యావతో చంద్రబాబు నాయుడు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకా ఆయనకు మరో 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో పోరాటానికి వయస్సు ఆరోగ్యం సహకారం ఉండదని స్పష్టమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి పరీక్షను ఎదుర్కోవడం కూడా తేలికైన అంశం కాదు. తనయుడిని చాలా ఏళ్ల కిందటే రాజకీయాల్లోకి తీసుకొచ్చినా అతడేమో తన రాజకీయ ప్రతిభా పాఠవాలనేమీ చూపలేకపోవటం, చంద్రబాబుకు తనయుడి మీదే నమ్మకం లేకపోవటం కూడా ఆయన ఈ వయస్సులో ఇంత కష్టపడుతుండడానికి ప్రధానమైన కారణం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలు ఏ రాజకీయాన్నైతే ఎక్కువగా అసహించుకుంటారో అలాంటి రాజకీయానికే చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారు. అవకాశవాద పొత్తులు, అవసరార్థ ఎత్తుగడలతో చంద్రబాబు నాయుడు ఎలాగోలా అధికారాన్ని సంపాదించేసుకుంటే అన్నీ చెల్లిపోతాయి అనుకున్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడలతోనే ఆయన ఇన్నాళ్ళు బండిలాక్కొచ్చారు. తన రాజకీయ జీవిత చరమాంకంలో కూడా చంద్రబాబు నాయుడు అలాంటి ఎత్తుగడలను పతాక స్థాయికి తీసుకెళ్లారు. చిన్న పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలను చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఇంతగా దిగజారిన చంద్రబాబుకే ఏపీ ప్రజలు మరోసారి అధికారాన్ని అప్పగించి ఆయన మళ్ళీ సీఎం అనిపించుకుని ఆయన తనయుడిని నామినేటెడ్ సీఎంగా చేయడానికి అవకాశం ఇస్తారా? దీనికి సమాధానం అయితే మరెంతో దూరంలో లేదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.